ఇవాళ నేను మీకు వంటకం ఏం చూపించట్లేదండి. ఒక షాంపూ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. నాకు చాలా పెద్ద జుట్టు ఉండేదండి, ఇప్పుడు లేదు. రీసెంట్గా గుండు చేయించుకున్నాను. నేను పెళ్ళైన దగ్గర నుంచి 7-8 సార్లు గుండు చేయించుకున్నాను, అయినా కూడా పెరుగుతానే ఉంది. కాబట్టి ఇది యూస్ చేయండి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవన్నీ కంట్రోల్ అవుతాయి. ప్లస్ జుట్టు కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. అయితే కుంకుడుకాయలు అందరం వాడుకునే వాళ్ళం, అది తెలిసిన విషయమే కదా. వీటిని పగలగొట్టి లోపల ఉన్న గింజ తీసి పడేసేయాలి. తర్వాత ఇదేమో షిక్కకాయ, ఇదేమో ఫ్లాక్స్ సీడ్స్, ఇదేమో ఆమ్లా. ఇవన్నీ నేను ఒక్కొక్కటి 200 గ్రామ్స్ తీసుకున్నాను మెజర్మెంట్లో. మీరు ఎంత కావాలంటే అంత, ఇంతకంటే తక్కువైనా సరే లేదంటే ఇంతకంటే ఎక్కువైనా సరే, అన్నీ బాగా ఎండలో పెట్టి బాగా ఇలా గలగలలాడాలన్నమాట. ఇట్లా క్రిస్పీగా, ఇట్లా మెత్తగా ఉంటే కష్టం, గట్టిగా క్రిస్పీగా అవ్వాలి. అన్నీ బాగా ఎండలో పెట్టిన తర్వాత ఇవి పగలగొట్టి దీంట్లో గింజ తీసేసి అన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను మీకు చూపించాలి అని చెప్పి ఇలా గ్రైండ్ చేశాను. ఇదేమో కుంకుడుకాయ, ఇదేమో షీకాయ, ఇదేమో ఆమ్లా, ఇదేమో ఫ్లాక్స్ సీడ్స్. ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకుందాం. కానీ గ్రైండ్ చేసేటప్పుడు ముక్కుకి ఏదన్నా గుడ్డ కట్టుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటే కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనిపించదు, మిగతావన్నీ కొంచెం పొగలాగా వస్తున్నాయి అన్నమాట. సో ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఏదైనా ఒక బాటిల్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసి, వంటింట్లో కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకోండి. ఎందుకంటే మసాలాలు అన్నీ పెట్టిన దగ్గర ఇది పెట్టామనుకోండి, అంతే సంగతులు. ఇదేంటో అర్థం కాదు మనకి, ఇదేదో మసాలా అనుకుంటాం మనం. సో ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఎలా షాంపూ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. స్టవ్ మీద నీళ్లు పెట్టాను, నీళ్ళు కొంచెం మరగాలండి. మనకి ఎంత షాంపూ కావాలి, ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయి అనేది చూసుకొని అన్ని నీళ్ళు మరగబెట్టండి. నాకు అన్నీ కలిపితే ఇంత పౌడర్ అయిందండి. ఇది ఈజీగా ఒక 2-3 నెలలు వస్తుంది, ఏమి పాడైపోదు. కాకపోతే మన జుట్టు క్వాంటిటీని బట్టి అనమాట. అంటే ప్రస్తుతం నాకు కొంచెం క్రాఫ్ట్ లాగా ఉంది కాబట్టి నాకు ఎక్కువ రోజులే వస్తుంది. కొంచెం పొడుగు జుట్టు అయితే తొందరగా అయిపోతుంది. సో మీరు ఒక మినిమం అన్నీ 200 గ్రామ్స్ లేకపోతే 250 గ్రామ్స్ అలా చేసుకొని పెట్టుకోండి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, జస్ట్ ఒక 3 స్పూన్లు. మీకు ఐడియా ఉంటుంది, ఒక 2 సార్లు ఇలా ప్రిపేర్ చేశారనుకోండి, మీకు షాంపూ సరిపోతుందా లేదా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. నేను అసలు మామూలుగా ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అన్నదానికి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా గింజలుగా ఇలా ఉంది కదా, మీరు ఇదంతా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు, నష్టమేం లేదు. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ పౌడర్ వేసాం కదా, ఒక 2 మరుగులు మరగనిస్తే చాలు. మామూలుగా మనం కుంకుడుకాయలు ఏం చేస్తాం, చితక్కొట్టి వేడి నీళ్ళలో వేసి కొంచెం బాగా మరిగిన తర్వాత తీసి పక్క పెట్టేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిప్పంతా పిండేసి స్నానం చేస్తాం కదా, సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. అంతే, ఆపేసేయండి. దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటర్ అంతా చెత్త అంతా స్ట్రెయిన్ చేసేసి అది మీరు యూస్ చేసుకోండి షాంపూ లాగా. ఇంకొక విషయం ఏంటంటే, చెత్త స్ట్రెయిన్ చేసేయడమే మంచిది. ఎందుకంటే పొడుగు చుట్టూ ఉన్న వాళ్ళకి అది అక్కడక్కడ పట్టుకొని కష్టంగా ఉంటుంది అన్నమాట జుట్టు చిక్కు తీసుకునేటప్పుడు. అందుకని అది తీసేయడమే బెస్ట్. ఇది బాగా ఆయిల్ రాసుకొని 1 గంట ఎట్లానో వెయిట్ చేస్తాం కదా,
ఆ లోపల ఆయిల్ రాసుకున్నప్పుడే దీన్ని కూడా ఇలా చేసి పక్కకు పెట్టుకున్నాం అంటే ఒక గంట అయిన తర్వాత స్నానం చేసేయచ్చు అనమాట. ఎంత ఆయిల్ ఉన్నా కూడా నీట్గా పోతుందండి, దాని గురించి వరి అవ్వాల్సిందేం లేదు. ఇది యూస్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఇది ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఫాలో అవ్వండి, సరేనా? మీరు వాడిన తర్వాత మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంతసేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.